రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర కెప్టెన్ గా సత్తా చాటుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్ 2021లో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. తొలుత అంతర్జాతీయ టీ20లో అడుగుపెట్టిన అతడు ఆ మరుసటి ఏడాది వన్డేలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా 6 వన్డేలు 23 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 73.25 స్ట్రైక్ రేట్ తో 115 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ పొట్టి ఫార్మేట్ లో 143.54 స్ట్రైక్ రేట్ తో 633 రన్ చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా రుతురాజ్ గైక్వాడ్ 6 సెంచరీలతో అదరగొట్టాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ కు మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ టెస్టుల అవకాశం రాలేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా సి జట్టుకు కెప్టెన్ గా అతడి పేరును ప్రకటించగానే త్వరలోనే రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలోకి అరంగేట్రం ఖాయమని అభిమానులు సంతోషపడ్డారు. బ్యాటర్ గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ మహారాష్ట్ర ఆటగాన్ని బంగ్లాదేశ్ తో టెస్టుకి ఎంపిక చేస్తారని భావించారు. కానీ తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో రుతురాజ్ కు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లను ట్రోల్ చేస్తూ నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. వన్డే టీ20 వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తో పోలుస్తూ రుతురాజ్ కు తీరని అన్యాయం జరుగుతుందంటూ మండిపడుతున్నారు. 25 ఏళ్ల శుభమన్ గిల్ కు లెక్కలేనన్ని అవకాశాలు ఇస్తున్నారు. అదే 27 ఏళ్ల రుతురాజ్ విషయంలో మాత్రం ఎందుకు విపక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడిగా ఎస్ఎస్పీ జైస్వాల్ ఓపెనర్ గా పాతుకుపోగా శుభమన్ గిల్ 3వ స్థానంలో ఆడిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వన్డౌన్ లో శుభమన్ గిల్ విఫలమవుతున్నా అతడికి ఛాన్సులు ఇస్తున్న మేనేజ్మెంట్ కనీసం బ్యాకప్ ఓపెనర్ గానైనా రుతురాజ్ ను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేరళ బ్యాటర్ సంజు శాంసన్ మాదిరే రుతురాజ్ పై విపక్ష చూపిస్తున్నారని మహారాష్ట్ర శాంసన్ అంటూ రుతురాజ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు.